చూడండి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇక చూడండి ఈ విధంగా రొయ్యలు అనేటివి ఈ విధంగా బాగా ఊరగాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ విధంగా చేస్తామో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ రొయ్యలన్నింటినీ ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. రొయ్యలని చూడండి, ప్రాన్స్ని ఒక బౌల్లో తీసుకొని వీటిని మళ్ళీ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను. ఇది స్మెల్ వేయించుకుంటే కలర్ అనేది బాగుంటుంది, తినేదానికి కూడా బాగుంటుంది. మరి గట్టిగా వేయించుకోకూడదు అన్నమాట. ఈ విధంగా మన బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో మనకు ఫ్రై అయినట్టు లెక్క అనమాట. ఏదైనా కానీ చూడండి ఈ విధంగా నేను వీటిని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మన ప్రాన్స్ని అయితే బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అన్నిటిని ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం దీంట్లోనే ప్రాన్స్కి కావాల్సినటువంటి అన్నీ ఇంట్లోనే వేస్తాం అన్నమాట. ఊరగాయకి కావాల్సినటువంటి 2 టేబుల్ స్పూన్లు వేసాను. తర్వాత మనం మెంతి పొడి కూడా కొంచెం వేస్తుంటాం చూడండి. తర్వాత జీలకర్ర పౌడర్, జీలకర్ర కూడా కొంచెం వేస్తుంటాం, అంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తుంది. వీటన్నిటిని బాగా అది ఒకసారి ఇట్లా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనము లాస్ట్లో గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసి రొయ్యలను అయితే దీంట్లో యాడ్ చేస్తాం అన్నమాట. మనము డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రొయ్యల్ని కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాం. చూడండి ఎక్కువ తగ్గించా, కొంచెం వేసాను నేను, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి. ఇప్పుడు ఇదిగో మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలు యాడ్ చేస్తాం. చూడండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం. తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ అయితే పిండుకోవాలి. బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు అన్నమాట. 2 టేబుల్ స్పూన్ లెక్కన వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనకు ఉప్పు అవన్నీ సరిపోయలేదు, బాగా చూసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా నేను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే ఊరగాయలకి ఎప్పుడు నూనె అనేది పైన తేలాడుతూ ఉండాలన్నమాట. అప్పుడే ఊరగాయకి అందం అనేది వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేసాను నూనె కాబట్టి.